ఆశ్వజ మాసం. నక్షత్రాలలో మొదటిది అశ్విని. ఈ నక్షత్రంతో కూడిన పౌర్ణమి గల మాసం ఆశ్వజ మాసం. అంటే ఒక విధంగా ఇక్కడి నుంచి కొత్త సంవత్సరం ఆరంభమవుతూ ఉన్నట్లే. ఇలాగే చైత్రం కూడా. ఈ విధంగా అదే మనకు కొత్త ఏడాది. అందుకే ఈ 2 నెలల్లోనూ మొదటి 9 రోజులు అంటే శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు అమ్మవారిని ఆరాధిస్తారు. ఈ రాత్రుల్లో జగదంబను ఆరాధించే వారికి సర్వ మంగళములు సంప్రాప్తిస్తాయి. వారి వారి విధానాలను అనుసరించి జగదంబను ఆరాధించాలి. అనంత నామాలతో, అనంత రూపాలతో విరసిల్లే శక్తి స్వరూపిణి ఏ నామంతోనైనా, ఏ రూపంతోనైనా ఆరాధించవచ్చు. సాంప్రదాయ సిద్ధంగా పద్ధతి గలవారు కలశాన్ని స్థాపించి ముగ్గురమ్మల మూలపుటమ్మను ఈనాటి నుండి 9 రోజుల పాటు నియమంగా ఆరాధిస్తారు. ఈనాటి నుంచి అంటే ఆశ్వజ మాసం పాడ్యమి నుంచి 9 రోజుల వరకు ఆరాధిస్తారు. ఈ నవరాత్రికి దీక్షతో నిర్వర్తించే పూజలు సాత్వికము, రాజసము, తామసము అని 3 రకాలు. సాత్విక పూజ మోక్షాన్ని ప్రసాదిస్తుందని, రాజస పూజ సంపద, పదవి, ధనం వంటి వాటిని కలిగజేస్తుందని, తామసిక పూజ యొక్క ప్రయోజనం మధ్యమమని శాస్త్రం యొక్క వచనం. కలశ స్థాపన చేసిన తర్వాత నవరాత్రి పూజను 9 రోజుల పాటు చేయాలి. 9 రోజులు చేయలేని వారు 5 రోజులు కానీ, 3 రోజులు కానీ, లేక 1 రోజు కానీ చేయవచ్చు. 9 రోజులు చేసేవారు పాడ్యమి నుండి, 5 రోజులు చేసేవారు పంచమి నాటి నుండి, 3 రోజులు చేసేవారు సప్తమి నుంచి ప్రారంభించాలి. 1 రోజు చేసేవారు అష్టమి నాడు కానీ, నవమి నాడు కానీ చేయవచ్చు. ఈ విధంగా కలశాన్ని స్థాపించి ప్రతిరోజు దేవిని పూజించాలి. పూజతో పాటు ఒక పూట భోజనం చేస్తూ ఉపవాస వ్రతాన్ని పాటించడం అనేది చాలా మంచిది. ఈ రోజు నుంచి శక్తి పూజలు విశేషం. కలశ స్థాపనాదులతో పూజించలేని వారు నాటి నుండి అమ్మ పటానికి కానీ, విగ్రహానికి కానీ, పుస్తకాలకు కానీ పూజిస్తూ స్తోత్ర నామాదులను పారాయణం చేయడం అనేది చాలా మంచిది. దేవీ పూజయే ప్రధానం. ఉపవాసాదులు అనేవి ఒక అంగం మాత్రమే. ఆశ్వజ మాసం అష్టమి నవములందు జగన్మాత అయిన అంబికను పూజించిన నరుడు శోకం లేని వాడవుతాడు అని హేమాద్రి యందు భవిష్యత్ పురాణాల్లో చెప్పబడింది. దానికే ఫల సంబంధం. నవమి తిథి వరకు వృద్ధి క్రమంగా పూజా జపాదులు అని దీనితో పాటు దేవీ పురాణమందు చెప్పబడింది. శరత్కాలంలో వార్షికమైన మహాపూజ ఏది చేయబడుతుందో అదే ఫలదాయకమని మార్కండేయ పురాణం వలను, పూర్వవచనం వలను అష్టమి నవమి పూజయే ప్రధానమని, మిగిలినంతా అంగం అని గౌడపాదుల యొక్క వచనం. ఏకాహ పక్షం గురించి చెబుతూ కాళికా పురాణంలో సాధకుడు అష్టమి యందు, నవమి యందు ఏదో ఒక రోజు మహావిభవ విస్తారంతో వరదాయిని దేవిని పూజించాలి అన్నారు. వాస్తవానికి రాజసూయ యాగమందు ఇతర యాగాలతో సమప్రదానం కలది లేదా కూడినదైన ఆవేష్టి. దీనితో అన్యాధ్యామకాముని యాజింపజేయాలి. దీనిలాగానే నవరాత్రి మధ్యం మందున్న అష్టమి లేదా నవమి యొక్క ఫలార్థం కొరకు విడిగా ఆచరించాలి. రూపనారాయణం పేర్కొన్న దేవీ పురాణ వచనం ప్రకారం మహానవమి యందు పూజ అన్ని కోరికలను ఇచ్చేది. అన్ని వర్ణాల వారు ఆచరించాలి. నీకు భక్తితో చెప్పాను. దీన్ని ఆచరించిన వారు యశస్సు, రాజ్యం, పుత్రులు, ఆయుష్, ధనం, సంపదలు పొందుతారు. ఇది కామ్యము నిత్యము కూడా. అలాగే ఇతరులు కూడా దేవీ పూజను ఆచరించాలి. చతుర్వర్గదాయకమైన అతులమైన విభూతిని విభూతి అంటే ఇక్కడ సంపదను పొందడానికి ఆచరించాలి. మోహం వల్ల, సోమరితనం వల్ల, దుర్గా మహోత్సవ కాలంలో దేవిని దమ్మం వల్ల కానీ, దేశంతో కానీ పూజించిన నరునిపై భైరవి కోపగిస్తుంది. అతనికి మేలు ఒనర్చే కోరికలను భగవతి నశింపజేస్తుంది అని కాళికా పురాణమందు ఫలశ్రుతి అనేది కలదు. ప్రతి సంవత్సరం దేవీ స్థాపన, విసర్జన ఆచరించాలి అని తిథితత్వమున దేవీ పురాణం యొక్క వచనం. ఉపవాసాధికం హేమాద్రి యందు భవిష్యత్తోక్తిగా ఇలా చెప్పబడింది. ఈ విధంగా
వింధ్యావాసిని ప్రీతి కొరకు నవరాత్రి ఉపవాసంతో, ఏకభుక్తంతో, నక్తంతో, అయాచితంతోనైనా జనులు దేవిని పూజించాలి. ప్రతి చోట సర్వవర్ణాల వారు, మానవ మాతృలు యథాశక్తి కూడా ప్రతి గృహమందు లేదా ప్రతి గ్రామమందు లేదా ప్రతి వనమందు కూడా దేవిని పూజించాలి. జై శ్రీమన్నారాయణ.